యుద్ధం వస్తే కనుక పాకిస్తాన్ని మాత్రం మన ఇండియన్ ఆర్మీ మాత్రం పూర్తి స్థాయిలో ముట్టబెట్టింది అన్నదే ప్రతి ఒక్క ఇండియన్స్గా మేము గర్వంగా చెప్పుకుంటాము. ఎందుకనంటే కనుక గతంలో కూడా ఇదే విధంగా కయ్యింపు చర్యలు చేస్తున్న టైంలో కూడా ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్న రోజుల్లో కూడా మనకే పాకిస్తాన్కి వారు జరిగింది. ఆ సమయంలోనే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని 2 రాష్ట్రాలుగా విడదీసిన చరిత్ర కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ది. ఇవాళ యుద్ధం వస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు ఒక సైనికుల్లాగా ఫైట్ చేయాలి. ఇవాళ పాకిస్తాన్ చేస్తున్న చిల్లర రాజకీయాన్ని తిప్పికొట్టాలి. ఇవాళ ఎవరైతే కనుక ఉగ్రవాద సంస్థలు ఎవరైతే కనుక పెంచి పోషిస్తున్నారో రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ చెయ్యి కలపాలి. పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద సంస్థలు అది ఏ దేశంలోనే ఉండొచ్చు, కానీ ఐక్యరాజ్య సమితిలో ఉన్న ప్రతి ఒక్క కంట్రీ మొక్కసూడిగా దీన్ని ఖండించాలి. మరొకసారి ఇవాళ ఇండియా మీదకి రావచ్చు, రేపొద్దున అమెరికా మీదకి రావచ్చు, రేపొద్దున చైనా మీదకి వెళ్ళొచ్చు, రష్యా మీదకి వెళ్ళొచ్చు, ఎనీబడి ఏ దేశం మీదకైనా వెళ్ళొచ్చు. కానీ ఉగ్రవాద సంస్థల్ని అన్ని దేశాలు ముక్కంటిగా ఖండించాలి. పాకిస్తాన్ లాంటి చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళు మాత్రం ఉగ్రవాద సంస్థల మీద దాడి చేయాలి తప్ప అదే పిరుగుతనంగా ఏమీ తెలియని అమాయకమైన ప్రజల్ని పొట్టలు పెట్టుకోవడం గొప్ప కాదు. వాళ్ళకి నిజంగా దమ్ము ధైర్యం కనుక ఉండాల్సి వస్తే కనుక వాళ్ళకే ఆర్మీ ఉంది, ఇండియన్ ఆర్మీ ఉంది. వీళ్ళు ఫైట్ చేసుకుంటే పాకిస్తాన్ని 24 అవర్స్లో ముట్టబెట్టే అంత బలం ఇండియాకు ఉంది.